మిగతా వివరాలు చూస్తే గుంటూరు జిల్లా పెనుమాక గ్రామంలో సిఆర్డీఏ అధికారులు భూసేకరణ కోసం రైతులతో ఏర్పాటు చేసిన సభ రసాభాసగా మారింది. టెంట్లు తొలగించి కుర్చీలను విసరడంతో గందరగోళంగా మారింది. దీంతో సభ అర్ధాంతరంగా ముగించి అధికారులు వెళ్లిపోయారు. మరోవైపు రైతులకు మద్దతుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. భూసేకరణకు తమ భూములు ఇవ్వలేమని రైతులు తెగేసి చెప్పడంతో వాగ్వాదం మొదలైంది. అధికారులు రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించొద్దని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ రైతుల భూములను కాజేయడానికి కుట్ర చేస్తే రైతులు తిరగబడతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. అదే రాసేయండి, మీరు రాసిచ్చి డీసీ గారు ఒక విషయం చెప్తానండి. ఇంతకాలం చాలా సోచవుతుంది ఫోన్ చేసి ఇంతకాలం చాలా గౌరవం ఇచ్చాము ఒక అధికారిగా మీకు. ఇక ఇప్పుడు గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది, మీరు రికార్డు చేసి తీరాల్సిందే. రికార్డు చేయకపోతే అంగుళం కదా మేము మిమ్మల్ని ఇక్కడి నుంచి చూస్తున్నా. నేను అంగుళం ఇంతమంది రైతులు వచ్చారు. ఎరగొట్టండి తీసుకోవాలి. సిఆర్డీఏ గౌరవ్ స్వయంగా గాని లేదా అతను అనుమతి పొందిన వ్యక్తి ద్వారా గాని లేదా ఒక న్యాయవాదిని గాని న్యాయవాది ద్వారా గాని వినిపించే అవకాశం ఇచ్చి అంటే అబ్జెక్షన్స్ ఇచ్చిన తర్వాత గుంటూరు జిల్లా పెనుమాక గ్రామంలో సిఆర్డీఏ అధికారులు భూసేకరణ కోసం రైతులతో ఏర్పాటు చేసిన సభ రసాభాసగా మారింది. టెంట్లు తొలగించి కుర్చీలను విసరడంతో గందరగోళంగా మారింది. దీంతో సభ అర్ధాంతరంగా ముగించి అధికారులు వెళ్లిపోయారు. మరోవైపు రైతులకు మద్దతుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. భూసేకరణకు తమ భూములు ఇవ్వలేమని రైతులు తెగేసి చెప్పడంతో వాగ్వాదం మొదలైంది. అధికారులు రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించొద్దని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ రైతుల భూములను కాజేయడానికి కుట్ర చేస్తే రైతులు తిరగబడతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. పెనుమాక గ్రామంలో సిఆర్డీఏ అధికారులు భూసేకరణ కోసం రైతులతో ఏర్పాటు చేసిన సభ రసాభాసగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, పెనుమాక గ్రామంలో ఉద్రిక్తత కారణాలేంటి? మొదటి నుంచి కూడా అక్కడ రాజధాని ప్రాంతానికి సంబంధించిన భూసేకరణ గాని భూ సమీకరణ గాని ఈ రెండు కార్యక్రమాల్లో ఏ చూసినా గానీ వివాదాస్పదంగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పొలాలు, పంటలు 3 పంటలు పండే పంటలు, ఆ పొలాలు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా అక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారు. రాజధానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మా పంట పొలాల వరకు వదిలేసేయండి అని చెప్పని అనేక సార్లు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సిఆర్డీఏ అధికారులు అక్కడ వెళ్లిన ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే వాళ్ళు భూ సమీకరణకి ఒప్పుకున్న నేపథ్యంలో ప్రభుత్వం భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అందులో ఉన్న నిబంధనల ప్రకారం భూ సేకరణ చేసేటప్పుడు గ్రామాల్లో పర్యటించి సిఆర్డీఏ అధికారులు అక్కడ ఉన్నటువంటి రైతుల మనోభావాలని, వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని అక్కడ రికార్డ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పెనుమాక ప్రాంతంలో అక్కడ ఒక సిఆర్డీఏ బృందం పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, వాళ్ళ అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి మినిట్స్ బుక్ లో రికార్డ్ చేయాలి. ఇవి రేపొద్దున ఎప్పుడైనా సరే భవిష్యత్తులో భూసేకరణకు సంబంధించినటువంటి రైతులు ఒప్పుకున్నారా లేదా అనేది ప్రభుత్వానికి కానీ లేదంటే పైన కోర్టులకు కానీ చెప్పే అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మినిట్స్ బుక్ లో రికార్డ్ చేయడానికి అధికారులు ససేమిరా అన్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అధికారులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఉంది.
వెంటనే ఆ రైతులకు సంబంధించి వాళ్ళకి మద్దతుగా నేనున్నాను, మీరు ఖచ్చితంగా మినిట్స్ బుక్ లో రికార్డ్ చేయండి, వాళ్ళ అభిప్రాయాలు ప్రభుత్వానికి కానీ పైన ఉన్నటువంటి సిఆర్డీఏ చైర్మన్ కానీ ఇతర వాళ్ళకి కానీ తెలియజేయండి అని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులకి ఎమ్మెల్యేకి వాగ్వాదం చోటు చేసుకోవడం, వెంటనే రైతులు అక్కడ ఉన్నటువంటి పర్మిషన్లు ధ్వంసం చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గతంలో కూడా పెనుమాక ఉండవల్లి ప్రాంతం మొత్తం కూడా రైతులు భూ సేకరణ కానీ భూ సమీకరణ కానీ వ్యతిరేకంగా ఉన్నారు. భూ సేకరణ ఏదైతే 2013 చట్టం ప్రకారం చేస్తా ఉన్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి రైతుల అభిప్రాయాలు తీసుకుంటే గానీ మేము భూ సేకరణ కానీ భూ సమీకరణ కానీ ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు. ముఖ్యంగా భూ సేకరణ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నిబంధనలు మొత్తం కూడా అమలు పరచాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ కృష్ణ. ఒక విషయం చెప్తానండి, ఇంతకాలం చాలా